సోనియా కాళ్లను పట్టుకున్న చరిత్ర కేసీఆర్దని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి విరుచుకుపడ్డారు. బాబా బామర్ది బీఆర్ఎస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారని ఆరోపించారు. రేవంత్ నాయకత్వాన్ని బలహీనపరచాలని హరీష్, కేటీఆర్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు చేసిన మేలుపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎక్కువకు కొంటున్న ప్రభుత్వం ఉంటే చూపెట్టాలని సవాల్ విసిరారు పటేల్ రమేష్ రెడ్డి. గారు ప్రభుత్వం తీసుకుంటున్న పలు రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను కనుక ఈరోజు మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రుణాల మాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు ఐకేపీ సెంటర్లు పెట్టి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతులకు మద్దతు ధర ఇస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈరోజు రైతులకు మార్కెట్లో మద్దతు ధర 2300 ఉంటే దాదాపుగా మార్కెట్లో దాదాపు 2500కు అమ్ముకుంటున్న చరిత్ర కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. సన్నాలకి ఈ ప్రభుత్వం ఈరోజు 500 రూపాయల బోనస్ ఇస్తే ఒక రైతుకు కింటాకు దాదాపుగా 3,000 రూపాయలు పెట్టి కొంటున్న చరిత్ర కూడా ఈ ప్రభుత్వానికే దక్కింది. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మేము ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడైనా దేశంలో కానీ ఈరోజు ధాన్యానికి 3,000 రూపాయలు కింటాకు కొన్న చరిత్ర కూడా ఎక్కడైనా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం. రైతు బంధు విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా రైతులకు రైతు బంధు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా రాష్ట్రానికి అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగమ్య గోచరంగా మారుస్తూ కూడా ఈరోజు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు అన్నిటిని కూడా సమన్వయం చేస్తూ అప్పులకు వడ్డీలు కడుతూ కూడా రైతుల శ్రేయస్సు కోసం ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా